మద్దిరేటి వాగు బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం. 12 ఏళ్లుగా నరకయాతన పడుతున్న ఏకోడూరు భీమవరం ప్రజలు. వర్షం వస్తే రాకపోకలు బంద్, రైతుల కష్టాలకు అంతులేదు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు మరియు భీమవరం గ్రామాల మధ్య ప్రవహించే మద్దిలేటి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 2 గ్రామాల ప్రజలు రాకపోకలు, వ్యవసాయ పనులు, గ్రామాల మధ్య సంబంధాలు మొత్తం ఈ బ్రిడ్జి పైనే ఆధారపడి ఉండగా 2014లో వచ్చిన భారీ వరదలకు బ్రిడ్జి దెబ్బతిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పునర్నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు డేవిడ్ సుబ్బారాయుడు, సిఐటియు నాయకుడు రాజు మాట్లాడుతూ 2014 నుంచి ఏకోడూరు భీమవరం గ్రామాల మధ్య రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పొలాలకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. వరి పంట కోసిన తర్వాత ధాన్యాన్ని గ్రామానికి తరలించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు భయం మొదలవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎరువులు మోసుకెళ్లాలన్నా, కలుపులు తీయాలన్నా, పంటలు కోయాలన్నా, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వాగు దాటడం ప్రాణాపాయంగా మారుతోందని వాపోయారు. గతంలో ఎన్నికల సమయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి కూడా హామీ ఇచ్చి సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖ డిఈ ఆయుబ్, ఏఈ వెంకట్రాముడు పలుమార్లు గ్రామానికి వచ్చి బ్రిడ్జిని పరిశీలించినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి దారితీసింది. ప్రస్తుతం కూడా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి మద్దిలేటి వాగుపై శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల కష్టాలను గుర్తించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి, లేకపోతే రైతులు గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని నాయకులు హెచ్చరించారు. గత ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేసి తిరిగి 3వ ప్రభుత్వాన్ని చంద్రబాబు టీడీపీ తయారు చేయకపోవడం వల్ల మేము ఈరోజు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా మండలంలో వినాయక పార్టీగా మేము కమిటీగా సందర్శించి ఈ యొక్క అలాగే ఇన్ని రోజులు కూడా నిర్లక్ష్యం చేసి ఈ యొక్క బాగోగులు చూస్తున్నటువంటి అధికారులు ఆ యొక్క డిపార్ట్మెంట్ ఈ యొక్క బ్రిడ్జిని పునరుద్ధరించాలని చెప్పి, అట్లాగే దాని యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి అమౌంట్ను కూడా బడ్జెట్ కూడా కేటాయించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి చేయకపోతే తిరిగి మేము పార్టీగా మండలంలో గ్రామానికి సంబంధించినటువంటి రైతులను, వ్యవసాయ కూలీలను అందరినీ ఒక ఐక్యపరిచి సంఘటితం చేసి ఒక పోరాటం దిశగా ప్రయాణం చేసే అవకాశాన్ని ఇవ్వొద్దని కూటమి ప్రభుత్వానికి చెప్తూ